అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సిఆర్డీఏ దీనికి చురుగ్గా పనులు చేపడుతుంది. దీని రాజధాని పనులు అప్పగించేందుకు తీసుకునేందుకు 125 కేంద్ర సంస్థలు, కొన్ని ప్రైవేట్ వర్సిటీలు కూడా వచ్చాయి. వాటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల మహాయజ్ఞానికి సిఆర్డీఏ శ్రీకారం చుడుతోంది. రుణ సంస్థలు నిధులతో చేపట్టేటువంటి పనులకు జనవరి మొదటి వారంలో ప్రారంభించనుంది. ఆ నిధులతో సంబంధం లేకుండా లేనటువంటి కొన్ని ప్రాజెక్టు పనులు ముందుగా మొదలు పెడుతోంది. అందులో భాగంగా అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇటీవలే టెండర్ అయితే పిలవడం అయితే జరిగింది. మొత్తం అందులో భాగంగా మొత్తం 20,89,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1200 ప్లాట్లతో G+18 అంటే 18 అంతస్తులతో ఈ యొక్క 12 టవర్లను దాదాపు 944.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ అమరావతి రాజధానిలో సిఆర్డీఏ చేపడుతున్నటువంటి మొట్టమొదటి టౌన్షిప్ ప్రాజెక్ట్ ఇది. దాదాపు 100% సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా ఈ యొక్క 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 720.5 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టింది. తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి అమరావతి కొంత విధ్వంసం గురైనట్టు అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ప్రాజెక్టు వ్యయం 984.10 కోట్లకు పెరిగింది. అయితే భూమి ధర ఎకరాకు 4.1 కోట్ల చొప్పున 14.46 ఎకరాలకు 59.32 కోట్లు, అట్లనే ఇతర ఖర్చులు 37.76 కోట్లు కూడా కలిపితే మొత్తం 1,081.18 కోట్లకైతే చేరుకుంది. చదరపడుకు 4,049 చొప్పున ప్లాట్లను విక్రయిస్తే 845.89 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వైసీపీ ప్రభుత్వం విధ్వంసం కారణంగా ఈ ప్రాజెక్టు జాప్యం వల్ల 270.71 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టంలో వివిధ కేసుల్లో వివరించినటువంటి వడ్డీ మొత్తం కలుపుకొని 35.42 కోట్లు కలిసింది. ఈ హ్యాపీనెస్ తర్వాత వరుసగా రాజధానిలోని భవన నిర్మాణాలు, తర్వాత ఎల్పిఎస్ ఇన్ఫ్రా పనులు, తర్వాత ట్రంక్ ఇన్ఫ్రా పనులు, జిఏడి టవర్లు, ఈ నిర్మాణ పనులన్నిటి కూడా టెండర్లు అయితే త్వరలో పిలవనుంది. ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో ఎంపిక చేసినటువంటి 1,200 మంది లబ్ధిదారుల్లో 100 మందికి పైగా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల వీరంతా తర్వాత కోర్టునైతే ఆశ్రయించడం అయితే జరిగింది. వారికి వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు కూడా ఆదేశించింది. దీంతో వడ్డీతో కలిపి కొందరు డబ్బులు తీసుకున్నారు. దీంతో మిగులు ప్లాట్లకు మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ సిఆర్డీఏ శ్రీకారం చుడుతుంది. ముందు ఉన్నటువంటి ప్రాతిపదికన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం కూడా జరిగింది. సంక్రాంతి వరకు వరుసగా సిఆర్డీఏ టెండర్లను పిలవబోతుంది. ముందుగా సిఆర్డీఏ సొంత నిధులు, హడ్కో నిధులు, తర్వాత కేఎఫ్డబ్ల్యూ నిధులతో చేపట్టేటువంటి పనులకు జనవరి మొదటి వారం నుంచి ప్రపంచ బ్యాంకు, ఎన్డీబీ నిధులతో చేపట్టేటువంటి పనులకు టెండర్లు పిలవనుంది. ఇక అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కేటాయించినటువంటి భూముల్లో కూడా ఆయా సంస్థల పనులు చేపట్టనున్నాయి. సిఆర్డీఏ ఇప్పటి వరకు 130 కేంద్ర సంస్థలకు భూమికి కేటాయించగా వాటిల్లో ప్రస్తుతం 125 సంస్థలు నిర్మాణ పనులు చేపట్టడానికి ముందు వచ్చాయి. తర్వాత ఆర్బీఐ కూడా తన శాఖలో త్వరలోనే అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు సిఆర్డీఏకు సమాచారం అయితే ఇచ్చింది. ఇక దీంతో అన్ని పనులు ఒకేసారి జరగడం ద్వారా అమరావతిలో మళ్ళీ 2018 నాటి కళ అనేది కనిపించిందని చెప్పవచ్చు. టోటల్గా ఈ రాజధాని అమరావతిలో పనులు చకచక జరుగుతుండడం చూస్తే 2.0 లెక్కన ఆ రీతిన ఈ పనులు చకచక సాగుతున్నాయని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్ అమరావతి పనుల యొక్క డీటెయిల్స్ అప్డేట్ గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.